గైస్ వెల్కమ్ బ్యాక్ టు వైట్. ఒరే రారా చూసుకుందాం, రారా దమ్ముంటే రే మా కర్ణాటకకు రారా, మా డిబాస్ క్రేజ్ ఏంటో చూపిస్తాం. రే రారా ఇంకొకసారి మాకు తెలియకుండా, అతని క్రేజ్ ఏంటో తెలియకుండా, అతని వైబ్ ఏంటో తెలియకుండా మాడితే బాగోదు అంటూ రెచ్చిపోతున్న కుర్ర కుంకలు కామెంట్లో. ఎస్, సో మొత్తానికి ఎంట్రాబాయ్ అంటే ఇంకా విషయానికి వెళ్ళిపోదాం. సో నిన్న డిబాస్ అంటే దర్శన్ ఒక వీడియో అంటే కర్ణాటక దర్శన్ భయ్య హీరో, చాలా మంది మన వాళ్ళకి తెలియదులేండి. సో అతనంటే ఎవరో, సో మొత్తానికి దర్శన్ అనే హీరో ఉన్నాడు కర్ణాటకలో. సో అతనికి కొంచెం అతనికి అండ్ మన TF5 ఫ్యాన్స్కి కొంచెం రాపిడి జరుగుతుంది అనమాట ట్విట్టర్లో అయితే. సో ఆ సంగతి తెలిసి అండ్ వాళ్ళు చేసిన కొంచెం అతి చూసి సో నేనైతే వీడియో చేయడం జరిగింది నిన్న మధ్యాహ్నం కరెక్ట్ టైంకి. అది ఆకలి టైం అనమాట అందరికీ. సో మొత్తానికి పాపం కర్ణాటకలో చాలా మంది దర్శన్ ఫ్యాన్స్ తినకుండా కూడా చాలా మంది పస్తున్నారని అర్థమైంది. సో ఎందుకంటే నా కామెంట్ బాక్స్ చూస్తే అలా అర్థమైంది అనమాట. సో ఎందుకంటే అసలు అన్ఎక్స్పెక్టెడ్ షాక్ అనమాట. అసలు నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు దర్శన్ ఫ్యాన్స్ అంటే మామూలుగా నేను అన్ని తెలుగు వీడియోలు చేస్తుంటాం కాబట్టి ఎన్టీఆర్ ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, రామ్ చరణ్ ఫ్యాన్స్ ఇలాంటి ఫ్యాండమ్స్ అన్ని నా మీద రావడం ఓకే, అది కామన్ పాయింట్. ఎందుకంటే నేను తెలుగు వాడిని. వీళ్ళు చూస్తే మాత్రం ఇంకా బెదిరింపులు. ఏంట్రా మా హీరో దమ్ము తినాలంటే, క్రేజ్ వెళ్ళాలంటే కర్ణాటక రారా చూసుకుందాం, అక్కడ ఉంది చూసుకుందాం, దమ్ముంటే రారా. నేను ఎందుకు వస్తాను రా, నాకు అర్థం కాదు భయ్య, ఎందుకు వస్తాను ఫ్రాంక్గా చెప్పు, నాకేం పని అక్కడ. సో చెప్పు పోని నీ హీరో గురించి తెలుసుకోవాల్సిన పని ఏంటి నాకు అసలు. సో మీ హీరో ఫ్యాన్స్ మా హీరో ఫ్యాన్స్ని అన్నారు, సో నీ వీడియో చేసా అంతే. సో ఎందుకు వస్తాను రా నేను అక్కడికి, నాకేం పని లేదా ఏంటి. సో మొత్తానికి ఇది ఒక పాయింట్ అనమాట. ఇంకా మొత్తానికి కర్ణాటకకు వస్తే తెలుస్తుంది మావోడి క్రేజ్, కర్ణాటక వస్తే తెలుస్తుంది మావోడి క్రేజ్ అంటున్నారు కదా. సో మీ ఓడి హీరో క్రేజ్ తెలాలంటే మేము కర్ణాటక రావాలి. బట్ సో మా హీరో క్రేజ్ మీ హీరోకి తెలాలంటే, మీ హీరో ఫ్యాన్స్కి తెలాలంటే మీరు తెలుగుకు రావాల్సిన అవసరం లేదు, అంటే మన ఆంధ్రాకి రావాల్సిన అవసరం లేదు. జస్ట్ మీ కర్ణాటకలో మాకు క్రేజ్ ఏంటో తెలుస్తుంది మీకు. సో అఫ్ కోర్స్ ఆ డామినేషన్ లెవెల్ అలా ఉంటుంది. సో మీరు మాత్రం ఓ అనేసి అరవకండి, ఎందుకంటే మీ డే వన్స్ కానీ, మీ కలెక్షన్స్ కానీ, మీ క్రేజ్ కానీ ఇవన్నీ మా ఖాళీ గోడుతో సమానం. మా హీరోస్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్కి ఉన్న మా ఫ్యాన్ బేస్కి ఒక్క మూల సరిపోదు మీకు. సో ఇది భయ్యా సంగతి అయితే. సో మొత్తానికి దీనివల్ల కూడా మీరు యాక్ట్ అవుతారు, మళ్ళీ నా మీద అంటారని నాకు తెలుసు. బట్ మీ ఇష్టం, వేసుకోండి ఇక. సో మొత్తానికి ఇది సంగతి అయితే. మరి మీకేమనిపిస్తుంది ఈ బార్గెనింగ్స్ డాగ్స్ పై? తప్పకుండా నాకు ఆటోలు తెలియజేయండి. ఇంకా తెలుసా, సబ్స్క్రైబ్ టు షో వైబ్స్.